ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జాతర నిజంగానే థియేటర్ లో జనాలకి రవితేజ గారి ఫ్యాన్స్ కి మెయిన్ గా ఆయన ఫ్యాన్స్ తో ఫిలిం అని చెప్పొచ్చు. ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కంటే కూడా రవితేజ గారి ఫ్యాన్స్ కి మాస్ మహారాజా కంబ్యాక్ ఫిలిం. అండ్ ఆల్సో రవితేజ గారి యాక్షన్, రవితేజ గారి కామెడీ మీద మన అందరికీ తెలుసు. బట్ బాలరెడ్డి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయింది ఆల్రెడీ నవీన్ చంద్ర అనే సినిమాల్లో. బట్ ఆయన నవీన్ చంద్ర గారు ఇందులో అంతకంటే ఎక్కువగా నాకైతే రవితేజ గారిని ఒక పాయింట్ లో డామినేట్ చేశారు. ఆ విలనిజం కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆయన వాయిస్ ఓవర్ కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నవీన్ చంద్ర అన్నకి అయితే గట్టి ఫిలిం ఇది. అండ్ శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ గారికి, రవితేజ గారికి మధ్యన సీన్స్, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ అండ్ లాస్ట్ 10 minutes యాక్షన్ ఎపిసోడ్ రవితేజ గారిది. కంప్లీట్ రవితేజ ఫ్యాన్స్ స్టఫ్ ఫిలిం ఇదంతా కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో సాంగ్స్ డిస్టర్బింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, కానీ సాంగ్స్ పక్కన పెట్టేస్తే కుదిరితే డైరెక్టర్ గారు టీమ్ సాంగ్స్ ఏమన్నా తీసేయగలిగితే సినిమా ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇవ్వగలదు అని అయితే నాకు అనిపిస్తుంది. సో సాంగ్స్ పక్కన పెట్టి సినిమా చూడొచ్చు. ఫైట్స్ ఎందులో కాపీ చేయరండి, అన్ని ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఎవరు చేయలేరు. బట్ ఫ్యాన్స్ స్టఫ్ రవితేజ గారి నుంచి యాక్షన్ ఎపిసోడ్ చాలా చాలా బాగున్నాయి. ఏదైతే రవితేజ గారి ఫ్యాన్స్ కి కావాలో అదైతే 100% ఇచ్చారని చెప్పొచ్చు. అలా ఏం లేదా, విలన్ రోల్ చాలా బాగుంది. నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ రోల్ ఓకే, అదే చెప్తున్నా కదా, ఉన్నంత వరకు షీ డిడ్ హర్ బెస్ట్. ధమాకాలో ఉన్నట్టు అయితే లేదు, బట్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టారు. బట్ సాంగ్స్ నాకు అనిపించలేదు, సాంగ్స్ తీసేయాలి. సినిమాలో సాంగ్స్ లేకపోతేనే సినిమా సూపర్ హిట్. 3 సెకండ్ హాఫ్ అయితే మరి చెప్పలేము. ఇలా స్టార్ట్ అయ్యి మెల్లగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎండ్ ఆ బీజిఎం అన్న మైండ్ బ్లోయింగ్. సాటిస్ఫై నారాయణ ఎక్కువ అన్న మరి చెప్పలేము. మరి ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు, సెకండ్ హాఫ్ మరి అలా స్టార్ట్ అయ్యి చాలా హాయి పట్టుకెళ్ళాడు మరి. మంచి కంబ్యాక్ అనుకోవచ్చు రవితేజ గారి ఫ్యాన్స్. నేనే రక్తదాన ఫ్యాన్స్ అన్నా, దహ్యాడ్ ఫ్యాన్. నేనే చెప్తున్నా, కాళ్ళ ఎగరేసుకుంటున్నాను నిజం అన్న. మ్యూజిక్ అది ఎలా వరకు అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు. సెకండ్ హాఫ్ 2 లాస్ట్ హాఫ్ 2 ఉంటాయి ఆ లెవెల్ అంతా. ఫస్ట్ హాఫ్ లో లవర్ పాట ఉంది కదా, అది బాగుంది. బాగుంది అన్న, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగుంది, కామెడీ బాగున్నది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటుంది, అది మరి చెప్పలేమన్నా. మళ్ళీ రవితేజ గారికి ఒక బిగ్ హిట్ అనేది పడింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. భాను భోగవరపు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని కాకుండా సీనియర్ ఎక్స్పీరియన్స్ గా చేసినట్లు ఉంది మూవీ మాత్రం. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ సర్ప్రైజ్ అంటే లైక్ హీరోయిన్ది కొంచెం బాగుంటుంది, ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్షన్, ఆ డైరెక్షన్, స్టోరీ తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా బాగుంది. అయ్యో మామూలు కంబ్యాక్ కాదు ఇది. మనకి ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉందో అలా ఉంది. చాలా బాగుంది మూవీ మాత్రం, హిట్ అన్నమాట. మ్యూజిక్ హైలైట్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక 2-3 మాస్ తీసేస్తే అసలు సినిమాకి ఎందుకు వచ్చావు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సినిమా అంతటికి కూడా మాకు ఏదైనా నచ్చింది, ఏదైనా ప్లస్ ఉందంటే సినిమా అంతటి కూడా బీమ్స్, బీజిఎం, రవితేజ యాక్టింగ్ తప్పితే ఈ రెండు చెప్తే సినిమాలో పెద్దగా చెప్పోదాకా ఏమన్నా. ముఖ్యంగా శ్రీలీల యాక్టింగ్, ఆయన ఎంత తీసుకున్నా ఓన్లీ సాంగ్స్ కోసమే ఆవిడ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే 2 సాంగ్స్ లో ఆవిడ ఉన్న డాన్స్ అయితే, బట్ ఆ స్టోరీ విధంగా ఏమన్నా వేరియేషన్ ఉంటుందంటే అది కూడా అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు ఆ శ్రీలీల క్యారెక్టర్ అయితే మాత్రం. బట్ రవితేజ అన్న డాన్స్లు, యాక్టింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా, అంటే ఈ వయసులో చేయవలసినట్టు కాకుండా చాలా ఎనర్జెటిక్ గా మైమరిపించడని చెప్పాలి. బట్ డైరెక్షన్ కోసం మాట్లాడితే స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తం టోటలీ మైనస్ అన్న సినిమా నా వరకు చూసుకుంటే. సో ఓకే, ఏదో రవితేజ గారి కోసం ఒకసారి చూడొచ్చేమో కానీ ఎంజాయ్ చేసి వస్తారన్న గ్యారెంటీ అయితే మనకు తెలియదు అన్న. ఉంది బ్రో, బానే ఉంది, కానీ కొంచెం అది కొంచెం కామెడీ వల్ల ఫస్ట్ హాఫ్ లో నా సీరియస్నెస్ సెకండ్ హాఫ్ లో పడగొట్టిండు. ఫస్ట్ హాఫ్ లో నా సీరియస్నెస్ సెకండ్ హాఫ్ పడగొట్టిండు. కానీ రవితేజకి పక్కా ఫ్యాన్ స్టాప్ బ్రో. మంచి మంచి రిఫరెన్స్ ఉన్నాయి పాత సినిమాలు, మంచి సాంగ్స్ కూడా మంచిగా పడ్డాయి, స్టెప్స్ బాగా వేసిండు. కానీ కొంచెం సీరియస్నెస్ సెకండ్ హాఫ్ లో పోయింది అనిపించింది అంతే. కానీ డైరెక్షన్ అంటే కొంచెం
ఆర్ట్ డైరెక్టర్ కొంచెం వర్క్ చేసి ఉండే బ్రో, సెట్ అన్నట్టు కొంచెం కనిపిస్తుంది, కొంచెం ప్రొడక్షన్ వాల్యూ కొంచెం మంచిగా ఉంది, అంతే అంతే బ్రో. ఏ బ్యాక్గ్రౌండ్ లేని బ్యాక్గ్రౌండే మన రవితేజ, అర్థమైందా? ఆయన మాస్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీ తోటి. మాస్ జాతర లోపల జరుగుతుంది, ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి చూడాలి. మొత్తానికి అయితే రవితేజ గారిని చూస్తా ఉంటే తల నుండి ఏడుపు వచ్చేసిందన్న. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఆయన మంచి కథ ఎంచుకున్నాడు. శ్రీలీల గారి గ్లామర్ కూడా ఒక విధంగా సెట్ అయిందనమాట. ధమాకా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఈ మాస్ జాతర మాస్ గా ఉందనమాట. చాలా చాలా బాగుంది. కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసి పచ్చిమిర్చి తిని థమ్స్ అప్ లో కలుపుకొని తాగి చూడాలి బ్రో, అంత బాగుంది మూవీ అయితే. పిచ్చగా ఉందనమాట. రవితేజ అన్నకి దండం పెట్టాను, ఎందుకంటే ఆయన చూస్తుంటే ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక అన్ని సినిమాలు కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది, ఒక ఇడియట్ అన్ని కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది. 2 మీసాలు తిప్పి చెప్తున్నాను. రవెన్న మాత్రం తోపు, ఇంకా ఆయనకి ఎప్పటికీ ఇంకా ఏజ్ పెరగదు, ఆ ఏజ్ కూడా అలా ఉందన్నమాట. చూస్తా ఉంటే మాధవన్కి అన్నలా ఉన్నాడు. మొత్తానికి అయితే చాలా చాలా బాగా చూపెట్టారు డైరెక్టర్ గారు. అయితే ఆయన లుక్స్ అయితే వేరే లెవెల్, ఆయన ఎనర్జీకి అయితే ఇంకా యాక్సెప్ట్ కొట్టాలన్న, అంత బాగుంది ఆయన ఎనర్జీ అయితే. మొత్తానికి మాస్ జాతర డైలాగ్ చెప్పాలంటే అది కొద్దిగా నేను ప్రిపేర్ అవ్వాలన్నా, నేర్చు తర్వాత చెప్తులే కానీ ఉంటదన్న. ఇన్ని రోజులు నా జోన్కి ఎంటర్ అవ్వలేదు కాబట్టి మీరు బతికిపోయారు. వన్స్ వచ్చిండ్రంటే మాస్ జాతర అని ఉంటది. అందుకే ఇన్ని రోజులు సినిమా పోస్ట్ పోన్ అయింది కాబట్టి సరిపోయింది. పండగతో సంబంధం లేదన్న. రవితేజ గారు వచ్చినప్పుడు అదే పండగ, మాస్ జాతర. బాహుబలి ఉన్నా కూడా ఏం కాదన్న, రవితేజ ఫ్యాన్స్ కి, కామన్ ఆడియన్స్ మాత్రం ఇది సినిమా మాత్రం బాగుందన్న. ఒక్కొక్క ఎలిమెంట్స్ కానీ, ఒక్కొక్క ఎలివేషన్ షాట్లు కానీ బాగుంది సినిమా ఓవరాల్ గా. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో మళ్ళీ 100 crores చూడొచ్చు అన్న. మాస్ జాతర సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందన్న, నాకైతే చాలా గట్టి ఇంపాక్ట్ అయితే సినిమాలో కనపడింది. రవితేజ గారి ఫ్యాన్స్ రవితేజ గారు ఎలా చూడాలో అలా దీన్ని చూపించాడు డైరెక్టర్ అయితే. అదే విధంగా రవితేజ ఫ్యాన్స్ కానీ అనదర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇష్టపడేటట్టుగా ఉంది. సినిమా అయితే చాలా వేరే లెవెల్ అయితే తీసుకోబట్టుకుంది. ఒక రైల్వే పోలీసు డ్యూటీ చేస్తే, రైల్వే పోలీసు లాగా అనదర్ గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందని తీసుకుంది. అయితే సింపుల్ గా చెప్పాలంటే రవితేజ గారు 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంట్లో కూర్చున్న రకం కాదు, సినిమా పిచ్చాడు రవితేజ అంటే. దీన్ని డబుల్ ఇంపాక్ట్ గా తీసుకోవడం జరిగింది. ధమాకా తర్వాత అంత గట్టిగా కొట్టిన సినిమా ఏదంటే మాస్ జాతర. కానీ డైరెక్టర్ గారు దీన్ని మాస్ జాతర అనుకుంటా ఓర మాస్ జాతర అని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వ్యూల సీన్ కానీ లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే చెప్పవసలేదు. ఆ జాతరలో జరిగే ఫైట్ అయితే వేరే లెవెల్ అనిపించింది. పుష్పలో ఫైట్లు ఏ రకంగా ఉన్నాయి దాని నుంచి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కనపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చేసిన ప్రతి నటినట్లు కూడా కామెడీ కావచ్చు, సాంగ్స్ ఎక్స్పెషల్లీ సాంగ్స్ అయితే ఇంకా లోపల ఓలే గుంటాన్న సాంగ్ అయితే ఎవరో కూడా సీట్లో కూర్చోలేదు. దమ్ చేసాడు పాడి సూపర్ గా. ఆ ప్రతి సాంగ్ కూడా బ్యాక్ అండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, బ్యాక్ ప్రతిది కూడా రవితేజ గారు ప్రాణం పెట్టాడండి సినిమాకి అయితే. ఆ ధమాకా తర్వాత అంత గట్టి ఇంపాక్ట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే రవితేజ గారికి మాస్ జాతర. మరొకసారి చెప్తాను, 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే రకం కాదు. రవితేజ గారు సినిమా పిచ్చోడు. ఓ సినిమా పోయిన కాడికి గట్టిగా కష్టపడి దీన్ని డబుల్ ఇంపాక్ట్ చేసుకోవడం. సినిమా సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 కింద 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడ మిస్యూజ్ లేదు, ఎక్కడ బోర్ కట్టదు. ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. మాస్ జాతర ఇదంతా మనదే టైటిల్ తగ్గట్టుగా వైపుణ్యం మూవీ, భాను గారి డైరెక్షన్, సూర్యదేవర నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ తో రవితేజ సినిమాలు ఎప్పుడు చూసినా కూడా మంచి కిక్ ఇచ్చే విధానంగానే, బీమ్స్ మ్యూజిక్ కూడా ఆసమ్ అనే విధానంగా, కామెడీ రైమింగ్ అయితే కనుక ఎవరిని తక్కువ అంచనా వేయలేము. హైలైట్ షాట్స్ అయితే కనుక సూపర్ ఉన్నాయి. నవీన్ చంద్ర గారు ఎంత ప్లస్ అయ్యారు, ట్విస్ట్ కూడా క్లైమాక్స్ మన రవితేజ గారు అంత ఇంప్రెస్ అయ్యారు. లాస్ట్ క్లైమాక్స్ లో కనుక నిజమైన మాస్ జాతర భయ. యాక్చువల్ గా ఏంటంటే ఇలాంటి సినిమాలు పడలేదు. రవితేజకి అయితే ఇది కంబ్యాక్ మూవీ, వాచబుల్ మూవీ. జాతర అంటే నిజంగా చెప్తున్నా, జాతర మాస్ జాతర ఆ టైటిల్ ఎవరు పెట్టారో ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి టైటిల్ అంటే రవితేజకే సెట్ అవుతాయి మాస్ జాతర అంటే. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ. అంటే సినిమాలో రవితేజ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ నవీన్ చంద్ర గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. ఈ సినిమాకి పెద్ద పిల్లలు అంటే ఆయనే. సీనియర్ యాక్టింగ్ లో చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సాంగ్స్ టూ మేరా ఆ సాంగ్ ఉంది కదా, ఈడియట్ సాంగ్ లేక ఇంట్లో పెట్టి పాట, అది ఇంట్లో మాత్రం ఆ పాట మాత్రం దిగదీసిందన్న. మ్యూజిక్ అయితే ఎవరో కానీ ఇచ్చి పడేసిండు. డైరెక్టర్ గారు ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. డైరెక్టర్ గారికి ముందు చెప్తున్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో ఒక భద్ర, ఒక ఈడియట్, ఒక క్రాక్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ ఎలా ఉందని అడగన్నా మహేష్ బాబు, రవితేజ గారి సినిమా మాత్రం బాగుందా లేదా అని అడగాలన్నా. చాలా బాగుంది అన్న. మీకు డాన్స్ కావాలంటే అల్లు అర్జున్ మూవీ చూడండి అన్న, ఫైట్లు కావాలంటే ప్రభాస్ సినిమా చూడండి అన్న, కామెడీ కావాలంటే అల్లా నరేష్ చూడండి. ఈ 3 కలిపి కావాలంటే రవితేజ గారి మూవీ చూడాలి. చాలా బాగుంది, మూవీలు ఎక్కడా తగ్గలేదు. భాను గారు అయితే
ఎక్సలెంట్. ప్రేక్షకులకు ఏదైతే కావాలనుకుంటారో అది 100% ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకున్నాం. థియేటర్ లో చాలా మంది నవ్వుకున్నారు. అంత కామెడీ చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఏ సీన్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఆల్రెడీ మనం ధమాకా మూవీలో చూసాం కదన్నా, దీన్ని ధమాకా 2 అని కూడా అనుకోవచ్చు అన్న. ధమాకా ఎంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిందో ఇది కూడా అంతే సూపర్ డూపర్ అన్న, ఎక్కడా తగ్గలేదు. యాక్చువల్గా ఇది మార్నింగ్ రిలీజ్ చేస్తుంటే ఇంకా రేంజ్ లో ఉండేది కొంచెం, కానీ 31 కాదు రిలీజ్, రేపే రిలీజ్ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ షోస్ తక్కువ పడ్డాయి, కలెక్షన్స్ అది మాట్లాడకండి. ఇది ధమాకా 2 ఎక్సలెంట్, ఎక్కడా తగ్గలేదండి. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, డిఫరెంట్ స్టోరీ ఉంది. బట్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు సినిమా చూసినప్పుడు? ఏమన్నా పిక్చర్ బాగుంది, దాని మధ్య యాక్టింగ్, మ్యూజిక్ అది ఎలా మ్యూజిక్ బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమా చూసినప్పుడు? ఏమో అవుతారు. థ్యాంక్ యూ సార్.